యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అందించనున్న ఉచిత ఆరోగ్య పరీక్షలను నేడు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేర్ల ఐలీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ కుటుంబాల సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా అవసరమైన ఆరోగ్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల మహిళలు తమ ఆరోగ్య పరిస్థితిని ముందుగానే తెలుసుకుని తగిన వైద్యం పొందేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సార్ ఏదో ఒక షుగర్ తప్ప అన్ని క్లియర్ ఉన్నాయి. మంది వచ్చారు ఇంటికి, నేను ఆల్రెడీ వస్తున్నాను. నాకు టిఫిన్ చేసిన తర్వాత సమాజ సేవకులారా, ఆరోగ్య రక్షకులారా, నడవాలి మనమంతా నడం కట్టి ముందుకు, చేయాలి ప్రజలను ఆరోగ్యవంతులుగా వైపుకు ప్రజలను నడిపించాలి. మన సేవ సమాజ సేవకులారా, ఆరోగ్య రక్షకులారా, మన సేవ కోసము ఈ గ్రామం. స్వాగతం అండి బీర్ల ఐలీ అన్నయ్య గారు, మా మాట మన్నించి ఎంత బిజీ. మరొకసారి గౌరవ చిత్తూరు గారు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి సామాజిక సంఘ సభ్యులు, పత్రికా విలేకరులు, అందరూ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. మీ కొడుకుగా నేను చాలా అదృష్టవంతుని. మా నేరులో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉన్నాయి. ఆయన ఆశీస్సులతోటి ఇక్కడ జిల్లా యంత్రాంగం ఎప్పుడు ఫోన్ చేసినా నాగిరెడ్డి సార్ కానీ, భాస్కర్రావు కానీ, మన డిఎంహెచ్ఓ కానీ, హైమావతి కానీ అన్నాని నోరిండ పిలిచి ఇలా ఫుల్ సర్వీస్ మనకి ఇస్తారు. కాబట్టి అన్నిట్లలో తెలంగాణలో ఆలేరు నెంబర్ 1 అయింది. నిజంగా మొన్ననే మా పద్మశాలి సోదరులకు కూడా 10,000 మంది సుమారు ఉంటే 9,000 మందికి వైద్య పరీక్షలు చేసింది తెలంగాణ ఆలేరు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉంటే ఆలేరు నియోజకవర్గంలోనే మా అక్క చెల్లెలకు మొదటగా ఈడ పరీక్షలు నిర్వహించి ఇలా ఆలేరును తెలంగాణలో నెంబర్ 1 ఉంచినాం. నిన్న మొన్న దాకా SIR ప్రోగ్రామ్ లో కూడా తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలో SIR లో కూడా యాదాద్రి భువనగిరి జిల్లా నెంబర్ 1 పొజిషన్ 95% అయింది. అందులో 119 నియోజకవర్గాల్లో మన 33 జిల్లాలో యాదాద్రి నెంబర్ 1 అయితే ఇలా 119 నియోజకవర్గాల్లో ఆలేరు నియోజకవర్గం నెంబర్ 1. అంటే నెంబర్ 1గా ఉంచుతారంటే మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులంతా కూడా ఈ ఆలేరులో మీ బిడ్డగా సహకరిస్తున్నారు. అధికారులు కూడా ఆ స్వామివారి ఆశ్రయంతో మనకు మంచి పనిచేసి ప్రేమతో పనిచేసే నాయకులు, మన అధికారులు మనకు వచ్చారు. ఎల్లాకంటుండు మా ప్రభుత్వ ఉద్యోగస్తులు 2 సంవత్సరాలు మనం పరిపాలన సాగిస్తున్నాం. గ్రామాలలో భర్తలు చనిపోయిన వీడియోలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, 50 సంవత్సరాలు దాటిన గౌడన్న కానీ, 50 సంవత్సరాలు దాటినటువంటి పద్మశాలన్న కానీ, ఇంకా వికలాంగులైనటువంటి వాళ్ళకు కూడా 2,50,000 పెన్షన్లు, కొత్త పెన్షన్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. దయచేసి మీ గ్రామాలలో ఇంకెవరైనా దరఖాస్తు చేసుకోకపోతే మీరు దరఖాస్తు చేసుకోండి. నిన్ననే నేను యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి సర్పంచులకు, అక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖలకు, అక్కడ ఉన్నటువంటి నాయకులకు నేను చెప్పిన ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళండి. ఆ కుటుంబంలో పెన్షన్ వస్తుందా లేదా, అరువులకు ప్రభుత్వం నుంచి ప్రతి ఫలం అందాలి, 200 ఇంట్లో కరెంట్ వస్తుందా, రేషన్ కార్డు ఉందా, ఆ ఇంట్లో ఇల్లు అర్హత ఉందా, ఇల్లు కట్టుకుంటారని చెప్పి ప్రజల వద్దకే నాయకులు పోవాలి. ఈ ప్రజాపాలనలో ప్రజల వద్దకే నాయకులు పోవాలి. గతంలో ప్రజలు నాయకుల దగ్గరకు వచ్చేది, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేతృత్వంలో, రేవంత్ అన్న శిష్యుడిగా, మీ అందరి బిడ్డగా ప్రజల వద్దకే నాయకులు పోవాలనే ఉద్దేశంతో నేను ఎట్లయితే మార్నింగ్ వాక్ పెట్టినో
ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ శాఖ కానీ బిఎల్ఏ కానీ మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆ కుటుంబంలో ప్రభుత్వం నుంచి ఏం రావాలి, ఏం ఎలిజిబుల్ ఉన్నారు, వాళ్ళకి అందాల్సినటువంటి ఫలితాలను అందించ భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళల ఎవరు కూడా గుర్తింపులోకి తీసుకురాలి. నిజంగా మన రేవంత్ అన్న మహిళల ఆత్మగౌరవం నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ మహిళల ఆరోగ్యం గురించి ఆలోచించుకుంటే రేవంత్ అన్న మనందరికీ ఒక పెద్దన్నగా పెద్ద కొడుకు లెక్క ఈ ప్రోగ్రాం పెట్టింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా యాదాద్రి జిల్లాలో అది మన ఆలేరులో ఏ కార్యక్రమం చేపట్టినా ఆలేరు నియోజకవర్గానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు పేరు తెస్తున్నటువంటి మా జిల్లా యంత్రాంగానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో స్వయం సహాయక సంఘాల మహిళా ఆరోగ్య పరీక్షలు చేయడం కోసం మొదటగా తెలంగాణలో ఆలేరుని ఎంచుకొని అదేవిధంగా ఆలేరులో చైతన్యవంత గ్రామం పెద్ద గ్రామం షారాజ్కోట్లో చేయడం సంతోషం. దానికి సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ మధు గారికి దీన్నంతా మరి రేపు తెలంగాణ మొత్తం ప్రచారం చేసి చూపే మా మీడియా మిత్రులకు కూడా చేయాలి. మహిళా సంఘాలను ఇంకా ప్రోత్సహించాలి. ప్రభుత్వం నుంచి ఎక్కువ వాళ్లకు ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి 15 సంవత్సరాల బాలికల కాంచెల్లా 65 ఏళ్ళ అమ్మ వరకు కూడా మరి మహిళా సంఘాల్లో సభ్యులుగా చేర్చే అవకాశం ఇచ్చింది. దాంతోపాటు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి వడ్డీ మీరు కట్టినటువంటి వడ్డీ తిరిగి రాకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జిల్లా యంత్రాంగం ఇప్పటికీ 3 సార్లు వడ్డీ లేని వాళ్ళు ఇచ్చారు. ఇలా పెద్దలు అంటుంటారు, ఇంట్లో గృహిణి ఆర్థికంగా ఉంటే, ఇంట్లో ఆడవాళ్ళ చేతిలో పైసలు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని. మరి మన రేవంత్ అన్న ఇక్కడ మీ అందరినీ లక్ష్మీదేవిగా చేసుకుంటూ మరి ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆ ఇంట్లో మహిళ ఆ గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంట్లో మొగడికి జ్వరం వచ్చినా ఏం కాదు, కానీ మహిళకి జ్వరం వస్తే ఆ పిల్లలను చూసుకుంటూ ఉంటారు, వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఒక మహిళ కనుక జ్వరం వస్తే ఆ ఇల్లు మొత్తం జ్వరం వచ్చినట్టే. మొగాయిన జ్వరం వస్తే ఎక్కడ పెట్టిపోతారు. కానీ మరి మహిళలకు ఆరోగ్య విషయంలో ఎంత మంచి నిర్ణయం అంటే ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘ సభ్యులందరికీ ఈ ఆరోగ్య పరీక్షలు ₹1 లేకుండా మీకు సంబంధించినటువంటి హెల్త్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి హెల్త్ సెంటర్ కు మరి ఇక్కడ తమ్మిడి చేయడానికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యకు వైద్యానికి పెద్దపీట వేసి మహిళల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పి ఈ 30 రకాల టెస్టులు, అది కూడా ఏ మహిళ టెస్ట్ చేసుకుంటే వారికే గోప్యత ఉంచుతారు. ఇప్పుడు నేను కూడా పరీక్ష చేసుకున్నా, నాకేముందని మేము ఎవరికి చెప్పారు, బయట తెలియదు. కానీ ప్రభుత్వం గుర్తించి ముందుగానే ఈ రుగ్మత ఉంది, ఈ మెడిసిన్ వాడుకోని చెప్తారు. నేను చాలా గ్రామాలు తిరుగుతున్నా, అరే ఇప్పటిదాకా పని వచ్చింది, ఇప్పుడే కుప్పగూలు చనిపోయింది అంటారు. అంటే ఆమెకు ఇక్కడ గుండె దగ్గర వాల్స్ డాక్ ఉండడమో, లేకపోతే అస్తమా ఉండడమో, లేకపోతే క్యాన్సర్ సంబంధించి ఇప్పుడే మా డిఐడి చెప్పినట్టుగా 18 సంవత్సరాల బాలికలకు 14 సంవత్సరాల బాలికలకు ఇలా వ్యాక్సిన్ HPV వ్యాక్సిన్ ఇస్తే క్యాన్సర్ జీవితంలో రాదు. చాలా మందికి రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఇలా ప్రతి వారికి బీపీ షుగర్లు ఉంటున్నాయి. అంటే మనం తినే ఆహారం అలవాట్లు మారినాయి. గతంలో మన తాత తండ్రులు ముత్తాతలు ఇలా గంజి కట్టుకు తిన్నోలేమో 100 సంవత్సరాలు బతికితే మనం అంతా 40 నుంచి 50కే మాంసం ఎక్కుతున్నామా లేదా, బిడ్డ ఎక్కుతున్నామా లేదా? ఇలా గుట్టలు రాళ్ళెక్కిన మేకలేమో ఆకురాలు తిన్న మేకలు గుట్టలు ఎక్కుతున్నాయి. ఆ మేకలను తిన్న మనసులో మాంసం ఎక్కుతున్నాం. అందుకే రెగ్మీట్ మాంసాన్ని అవాయిడ్ చేయాలి. మంచి ఆహారపు